ఈరోజు దేవుని ప్రేమ ఒకరిలో ఒకరికి లేదు. ఒకరిలో ఒకరిలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. ఒకరికొకరు కాదు, సంఘంలో ఎవరికెవరు అయిపోయారు లేదా? ఒకరికొకరు లేరు, ఏమైపోయారు తెలుసా? ఎవరికెవరో అన్నట్టుకున్నారు. కానీ సంఘములో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఒకరిలో ఒకరికి ఏముండదు తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. కానీ ఈరోజు దేవుని ప్రేమ లేదండి. దేవుని ప్రేమ చల్లారిపోయింది సంఘంలో. ఒకరిలో ఒకరికి ప్రేమ అనేది లేకుండా కక్షలు, భేదాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్తతులు పెరిగిపోయి ఏమండి అదే భక్తి అనుకొని మనుషులు జీవిస్తున్నారు. కానీ ఏ సంఘములోనైతే దేవుని ప్రేమ ఉండదో ఆ సంఘములో ఎవరు లేరని అర్థం తెలుసా? దేవుడు లేడని అర్థం. ఎందుకో తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? ప్రేమయై ఉన్నాడు. ఆ ప్రేమ అందరికీ పంచాడు గనుక మనందరిలో కూడా ఏముండాలో తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. కక్షలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, తేడాలను ఉండకూడదు. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిలో వెలిగింపబడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటి